నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ వచనం నేను చదువుతున్నానండి, చూడండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, వందనాలు నాయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ శనివారపు ఈ సిద్ధపాటు దినమందు విజ్ఞాపన కోరికలు రేపటి కొరకు సిద్ధపడేదాని కొరకు మీరు ఇచ్చిన సదవకాశంకై స్తుతిస్తూ, రేపు మీ సన్నిధికి రాగలిగినట్లుగా మాకు అవసరమైనటువంటి కొద్ది మాటలు ఈ రాత్రి వేళ మాకు దయచేసి దర్శించి మీతో సమాధానపడి అర్హులముగా యోగ్యులంగా మీ సన్నిధికి ధైర్యంగా రాగలిగే కృప కొరకు ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వాదకరంగా మరచండి నాయన. దానికి అవసరమైనటువంటి మీ యొక్క మాటలు, మీ సందేశం, మీ ఉపదేశమును మాకు అనుగ్రహించి లేఖన కాంతిలో మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగున, అలాగే మీతో సమాధానపడి రేపు మీ సన్నిధికి రాగలిగే కృప కొరకు వేడుకుంటూ, ఈ మంచి సమయమునకు ఆటంకకరంగా ఉన్న మాలో ఉన్న బలహీనతలు కానివ్వండి, ఇతరత్ర కారణాలు కానివ్వండి, దుష్టుడు కలిగించేవి కానివ్వండి, ప్రతి విధమైన ఆటంకముల మీద మీ జయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి వాటిని యేసునామములో గద్దిస్తూ బాలద్రోలు దయతో మాకు అవసరమైన సహాయం అందించండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చదువుకున్న లేఖన భాగపు నేపథ్యము, అక్కడ ఉన్నటువంటి సందర్భం వేరై ఉన్నప్పటికీ అక్కడున్న సంగతులన్నీ ఇప్పుడు కాంటెక్స్చువల్గా అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే, మోషే భక్తుడిని సీనాయి పర్వతం మీదకు, ఒక ప్రత్యేకమైనటువంటి పర్వతం దగ్గరకు, ప్రత్యేక స్థలానికి దేవుడే నిలిచి ఉన్నటువంటి దేవుని సముఖమునకు రమ్మని ఆహ్వానం పలికేటటువంటి సందర్భం ఏంటంటే, అది వరకు ఇవ్వబడినటువంటి దేవుడే తన చేతితో చేసినటువంటి 2 రాతి పలకలు, వాటి మీద ఉన్నటువంటి 10 ఆజ్ఞలనే ధర్మశాస్త్రమును పగులుగొట్టబడిన తర్వాత అలాంటి పలకలను సిద్ధపరచుకుని రమ్మని పిలువబడినటువంటి సందర్భం. నెట్టుగా అక్కడ ఉన్న సందర్భం ఇప్పుడు మనం ఉటంకించకుండా నేరుగా ఒక మాట మీద మనము దృష్టి పెడదాం. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో సంగతులు నిక్షిప్తమై ఉన్నటువంటి దైవ గ్రంథం ఇది. ఉదయమున నీవు సిద్ధపడి రా నా సన్నిధికి అని దేవుడు ఆహ్వానిస్తున్నారు అనే మాట ఏంటంటే, దేవుని సముఖమునకు రమ్మని ఆహ్వానించిన దేవుడు దానికి అవసరమైన సిద్ధపాటు కొరకైనటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా ఆయన రమ్మన్నారు. అది మనం మొదటి గ్రహించాలి. దేవుని సన్నిధికి రమ్మని ఒకవేళ దేవుడు ఆహ్వానిస్తే, ఆయనేమో దేవుడు ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేనటువంటి సంపూర్ణ వ్యక్తిత్వ సౌందర్యము, సకల పరిశుద్ధత, సకల మంచి లక్షణాల మూర్తీభవించినటువంటి వ్యక్తి ఆయన. సృష్టింపబడిన సృష్టిలోనే మానవ జాతి అంటే చాలా అట్టడుగు స్థాయికి చెందిన, దానికి తోడు
ఆదాము సంబంధమైన మనకు సంక్రమించినటువంటి దైవ చట్టమును ఉల్లంఘించేటటువంటి స్థితి కలిగినటువంటి మనము అడుగడుగున దేవుని చట్టాన్ని ఉల్లంఘించేటటువంటి వారు. ఇలా ఇటువంటి బలహీన ప్రాణులను దేవుడు, బలహీనమైన భక్తులను నిన్ను నన్ను దేవుని సన్నిధికి పిలిచేటప్పుడు మరి దాని కొరకు సిద్ధపడే అవకాశం దేవుడు ఇస్తారా ఇవ్వరా? మనకే కాదు, విశ్వములో ఉన్నటువంటి ఎవరికైనా ఆయన సముఖానికి నడిపించే ముందు రావడం ఒక కొరకైనటువంటి అవసరమైన ఏమండి సిద్ధపాటుతో రాగలిగే చక్కని ఎంత అవకాశం కావాలో అంత అవకాశాన్ని దేవుడు ఇస్తారు. ఏమండి దేవుని ఒక పరీక్ష కానివ్వండి, ఒక పరీక్ష అనేటువంటి ఆ చక్రమాట మనకు ఆదికాండం తొలి అధ్యాయాల్లో ఆదామవలి సందర్భాల్లో కనిపిస్తుంది. దాదాపు 100 సంవత్సరముల పాటు ఆయన ప్రెమిసెస్లోనే బ్రతికింపజేసి అవసరమైనటువంటి సంగతులన్నీ తెలియజేసి అన్ని రకాలుగా మంచి చెడ్డలు మేలు కీడులు ఏమండి దేవుని యొక్క గొప్ప లక్షణాలు అన్నీ చెప్పి తెలియచేసిన తర్వాత ఆ తర్వాత టెస్ట్ అనేది దేవుడు పెట్టారు. ఒక టెస్ట్ పెట్టారంటే దానికి ముందు ఇవ్వాల్సినంత అవకాశాన్ని దేవుడు ఇస్తారు. దేవుని సన్నిధికి రమ్మంటే రమ్మనే ముందు ఎలాగ రావాలో, ఏ విధంగా రావాలో దానికి అవసరమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి మాటే కనిపిస్తుంది. ఉదయమున నీవు సిద్ధపడి ఏమండి ఉదయమున సీనాయి కొండ ఎక్కి, ఉదయమున నీవు రా మంచిదే కానీ సిద్ధపడిరా, ఎలాగ పడితే అలాగ రాకూడదు. ఇది మొదటి విషయం మన జీవితాలలో. అది ఏ కూడికైనా, ఎస్పెషల్లీ ఆదివారపు దేవుడు జీవమునిచ్చేటటువంటి ఆ ముఖ్య సందర్భం. ఇతర ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏవైనా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ లోకంలోనే ఒక మానవ అధికారి ముందుకు వెళ్తే దాని కొరకు ఎంత సిద్ధపడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఏమండి ఆ జాగ్రత్త, క్రమశిక్షణ, డ్రెస్ కోడ్, ఆ నియమ నిబంధనలు, అపాయింట్మెంట్ తీసుకోవడం, వేచి ఉండడం, కనిపెట్టడం, ఆయన్ని ఎదుర్కొనేటప్పుడు ఏమండి మనం చేసే వందన సమర్పణలు, ఇతరత్ర ఎంతో శ్రద్ధ జాగ్రత్తగా ఆ క్రమంతో అక్కడికి వెళ్ళకపోతే మనం వెళ్ళేటటువంటి పని అక్కడ జరగదు సరిగదా, నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం. ఒక అధికారి అనేటువంటి ఒక మనిషి ముందుకు ఇంకొక మనిషి వెళ్ళేటప్పుడే ఇంత ప్రోటోకాల్ అంతా పాటించాల్సి వస్తే, సృష్టికర్త ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి, ఎంత జాగ్రత్త తీసుకోవాలో అన్ని తెలియజేసిన తర్వాతనే దేవుడు ఆహ్వానిస్తారు. దేవుడి స్తోత్రం. దానికి ముందేవ్వబడిన సమయం ఏంటన్నాను, రేపు కదా మీరు వస్తారు, ఈ రోజు నుంచే మీరు సిద్ధపడండి. రేపు వచ్చేటప్పుడు ఎలా పడితే రాకుండా ముందు దినాన్ని మీకు ఏ విధంగా ఇచ్చాను, సిద్ధపడే దాని కొరకు అవసరమైన సిద్ధపాటు దినంగా ఇచ్చానని దేవుడి అవకాశాన్ని మనకిస్తూ ఉన్నారు. ఇంతకు ఎక్కడికి రమ్మని పిలిచారు అని ఒకవేళ ఆలోచన చేస్తే, సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. సీనాయి కొండ మీద ఏమండి ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. అది దేవుడు సన్నిధి ఉండేటటువంటి స్థలం. అక్కడికి వచ్చి నువ్వు అక్కడ ఏం చేయాలి, నిలిచి అంటే అర్థం ఏంటి, వెయిట్ చేయి, అక్కడ ముందు సిద్ధపడు, వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో కనిపెట్టిన తర్వాత ఆ తర్వాత నేను వస్తాను. ఇది దేవుని సిస్టమ్. ఈరోజు మరి ఈ క్రమం అనేది దేవుని ఇంట్లో నడుస్తుందా? మొదటి ప్రశ్న. మనము దేవుని సన్నిధికి సిద్ధపడి వస్తున్నామా? ఇప్పుడు భక్తులు, క్రైస్తవులు ప్రశ్నించుకోవాలి. ఆటలాటగా ఏదో దేవుని సన్నిధికి వస్తున్నామా? అసలు రేపు దేవుని సన్నిధికి, ఈవేళ దేవుని సన్నిధికి అంటే ముందు రోజు అనే దానిని మనము
సిద్ధపడి రావాలి. వెళ్తుంది ఎవరి దగ్గరికి? సృష్టికర్త అయిన మహాదేవుని ముందుకు వెళ్తున్నామని గ్రహింపు ఉన్నదా? ఇది మొదటి విషయం. సరే, తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏం చేయమన్నారు? వేచి ఉండండి. అంటే దాని అర్థం ఏంటి? మీరు ముందు వచ్చి కనిపెట్టి సిద్ధపడి మోకాల్లోని దేవుని యొక్క సన్నిధి కొరకు కాంక్షిస్తూ ఆ చక్కనైనటువంటి ఏంటంటారు డిసిప్లిన్ కలిగి ఉండి, క్రమము కలిగి ఉండి, క్రమశిక్షణ ఉండి ఏమండి దేవుని సన్నిధి ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజెన్స్ అనేది అక్కడ ఉండాలంటే తప్పకుండా దేవుడు దిగి రావడం కొరకు అక్కడ ఉన్న వాతావరణం కూడా ఏం కావాలి? ఒక డిసిప్లిన్ వాతావరణం అనేది ఉండాలి. ఏముండాలంటే డిసిప్లిన్ వాతావరణం అనేది. ఎన్నెన్నో రిఫరెన్సులు దాని కొరకు ఉన్నవి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నానండి, చూడండి. బిలాము కన్నులు ఎత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు ఏంటంట? బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చిన గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బిలాము దేవుని భక్తుడే. బిలాం అనే భక్తుడు పిలిస్తే దేవుడు వస్తారు. బిలాం అనే భక్తుని నోట్లో శాపవచనం, ఆశీర్వచనం దేవుడే పెట్టారు. ఇతరులకు ఎవ్వరికి లేనటువంటి ఒక భాగ్యవంతమైన స్థితి బిలాముకు ఉన్నది నిజమే. కానీ బిలామును కూడా దేవుడు దర్శించాలంటే బిలాం అక్కడ ఒక సన్నివేశాన్ని చూస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడదలుచుకున్నారు, ఎవరి గురించి సందేశం చెప్పదలుచుకున్నారు, ఎవరిని గురించి ఇంకొకరితో. అక్కడ బాలాకేమో ఇశ్రాయేలుని శపించేదాని కొరకు బిలామును పిలిచారు. బాలాకుకు వారి సంగతి చెప్పాలన్నా, లేదు ఇశ్రాయేలు యొక్క భవితవ్యం అనేది వారికి తెలియజెప్పాలన్నా, తరువాతి తరాలలో ఉండబోతున్నటువంటి భక్త జనాంగమైన మనకి పాఠాలు నేర్పించాలన్నా ముందు బిలాం దగ్గరికి ఎవరు రావాలి? దేవుడు దిగి రావాలి. దేవుడు దిగి వచ్చి అక్కడున్న అడిగే వ్యక్తితో పాటు అక్కడున్న భక్త జనాంగములకు సందేశం ఇవ్వాలి. కానీ ఇచ్చేదాని కొరకు దేవుడు దిగి రావడం కొరకు ఎదురు చూస్తున్న సందర్భం ఏంటి? ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున ఏం చేశారంటే దిగి ఉండుట చూచి. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు ఏ గోత్రం ఎక్కడ ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఎట్లుండాలి? ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండాలి? 12 గోత్రాలు ఎక్కడెక్కడ, 4 దిశలలో ఎక్కడెక్కడ ఉండాలి, ఎంత డిస్టెన్స్లో ఉండాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఏ గోత్రానికి ఏ పనులు దేవుడు అప్పగించారు, ఇదంతా పక్కా సిస్టమేటిక్గా ఒక క్రమాన్ని దేవుడు నియమ నిబంధనలను దేవుని ప్రజలకు ఏర్పాటు చేశారు. ఎవరు? దేవుడు ఏర్పాటు చేశారు. ఆ రీతిగా గోత్రములన్నీ దిగి ఉండుట చూసినప్పుడు బలంగా దేవుని ఆత్మ ఎవరి మీద దిగి వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని సన్నిధి కొరకు వచ్చి దేవుని సన్నిధికి దిగి రావాలంటే అక్కడ ఏముండాలి? ఇప్పుడు చెప్పండి. తమ తమ గోత్రముల చొప్పున తమ తమ స్థానాలు, ఎవరికి వారు ఎట్లా ఉండాలి? నచ్చినట్ల, ఇష్టం వచ్చినప్పుడా, నచ్చినప్పుడు రావడమా? ఏమండి అంటే ప్రియులారా, తెలియకుండానే దేవుని సన్నిధులు ఉన్నాం అనుకుంటూనే రాజ్యంగా దేవుని సంఘం తమ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఎలా కలలుగా అంటున్నారు చెప్పండి. మేము దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుని సన్నిధిని అనుభవించాం,
దేవుని ప్రజెన్స్ అనుభవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. ఏమండి నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుంది మీకు అసలు? క్రమశిక్షణ లేని, డిసిప్లిన్ లేని సిస్టమ్ అనేది ఉండేటప్పుడు ఎవరు దిగిరారు? దేవుడే దిగి రాకపోతే అది దేవుని సంబంధమైన కూడుక అవుతుందా, లేకపోతే మనం కూడుకునే కూడుక అవుతుందా? ఏమో రేపు నా సన్నిధిలో నిలిచి ఉండేదాని కొరకు ఈ దినమే సిద్ధపడండి. అలాగే సిద్ధపడి మీరు వచ్చిన తర్వాత నేను రాకముందు మీరు వచ్చి వేచి ఉండండి. కానీ ఇప్పుడు కథలా మారిపోయింది తెలుసా? దేవుడు రావాలి ముందు, దేవుడు సేవకుడు ముందు వచ్చి కూర్చుంటే అప్పుడు తీరుబాటుగా ఎవరు వస్తారు? దేవుని సంఘం పిలువబడి వారు వస్తారు. నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు కూర్చుంటారు, నచ్చినట్టు కూర్చుంటారు, నచ్చినప్పుడు లేచి వెళ్ళిపోతారు. మళ్ళీ అదేంటంట? దేవుని సన్నిధి అంట. మరలా వెళ్ళేటప్పుడు ఏమనుకుని ఆనందించి వెళ్తారు? ఈరోజు చాలా అద్భుతంగా బాగా ప్రభునందు ప్రియులారా, అసలు క్రమము క్రమశిక్షణ లేని దగ్గర దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి ఉండదు. ఏమండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము నేను చదివే దగ్గర చూడండి 37. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల. ఇక్కడ మీరు మీ పేర్లు అప్లై చేసుకోండి. దేవుని సన్నిధికి వచ్చేవారు ఏమనుకుని వస్తున్నారు? ఆత్మ సంబంధిని, దేవుని బిడ్డను, పాటగత్తిని, పాటగాడిని, మంచి ప్రార్థన చేసేదాన్ని, చేసేవాడిని, లేకపోతే ఇంకొకటి ఎవరికి ఏమున్నాయి కదా డిజిగ్నేషన్స్. మీ డిజిగ్నేషన్స్ ఏవో మీరు పెట్టుకోండి, అక్కడ పెట్టుకొని నేను మీరు పెట్టుకుందాం. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలను అతడు దృఢముగా బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి ఆజ్ఞలు. ఏమి ఆజ్ఞలు అంటవి? ఏమండి? దేవునివి అవి. ప్రభు అంటే అర్థం ఏంటి? పరిపాలన దక్షత కలిగినటువంటి, ఉండాల్సిన క్రమంలో లేకపోతే సీరియస్గా స్పందించి వారి వారి క్రియల చొప్పున. మరి రాజు అంటే ఎలా ఉంటారు? ఒక అధికారి ముందుకు వెళ్తేనే ఎట్లా వెళ్ళాలన్నాను. అందులో రాజుల ముందుకు వెళ్తే ఎట్లుంటారండి? తిక్క రాజులు ఉంటారు, వాళ్ళ ముందుకైతే ఎట్లా వెళ్ళాలి? ఏమండి? దేవుడు ప్రభువు పరిపాలకుడు, ఆయన అన్నీ నీకు అవసరమైనవి తీర్చడమే కాదు, అక్కడ క్రమము క్రమశిక్షణ లేకపోతే ఏం చేస్తాడు? ఆయన ఉగ్ర రూపంలో అనుష్టాడు. కనుక దేవుడు రాయించిన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు, మాటలు, ఆజ్ఞలు ఎవరవి? ప్రభువు యొక్క ఆజ్ఞలని దృఢముగా తెలుసుకొని, ఒకవేళ ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండనిమ్ము. ఫుట్నోట్లో ఉన్నది, వాడు తెలియబడిన వాడు కాడు. నీకు ఎంతవరకు తెలియదా? ఇప్పుడు తెలుసుకున్నావు. ఇది వరకు నువ్వు అజ్ఞానవా? ఇప్పుడు అర్థమైంది, నీకు తెలిసింది కాబట్టి జాగ్రత్త. తెలియక పొరపాటు కదా, దేవుడు ఏం చేస్తారు? క్షమిస్తారు. అసలు ఈ విషయం తెలియకపోవడం ఏంటి? అసలు బైబిల్ అనేది దేవుని గ్రంథం, రాయించిందేమో దేవుడు, అందులో ఉన్న మాటలు దేవుని మాటలు, అది మన కొరకు దేవుడు ఇచ్చినవి. తూచా తప్పకుండా వాటిని మనం ఏం చేయాలి? పాటించాలి. తిరుగు లేకుండా విధేయులం కావాలి అని తెలుసు కదా అని పౌలన్న హెచ్చరించి తర్వాత అన్నారు, కాబట్టి నా సహోదరులారా
ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంక అంటే అర్థం ఏంటి? జరగవలసిన కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలకు సరైన విధంగా అవి జరిగేటట్లు వాటికి అవకాశం ఇవ్వండి. పాటల సమయంలో పాటలు పాడండి. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. రిఫరెన్స్ చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని గ్రంథం అని చదవాలి. ప్రతి విషయంలో ఒకరు ప్రార్థన చేస్తే మిగతా వారు కాన్సన్ట్రేషన్తో దాన్ని విని దాన్ని ఏకీపించి ఏమండి ఆమెను పలకాలి. ఇదంతా ఒక సిస్టమ్ అన్నమాట. ప్రవచించేదా, ప్రార్థన చేసేదా, భాషలతో మాట్లాడేదా, వాక్యం చెప్పేదా, పాటలు పాడేదా, సాక్ష్యం చెప్తున్నావా, ఇవన్నిటికీ కూడా ఏమున్నదంటే ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఒక సిస్టమ్ ఉన్నది అని చెప్పి లాస్ట్కి ఏమన్నారు? సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగని. సమస్తమును ఎట్లా జరగాలి? మర్యాదగా జరగాలి, క్రమముగా జరగనీయుడి. అంటే అది జరిగిస్తారో లేదు, ఎవరు వదిలేశారు? దేవుడు మీకే మాకే మనకే వదిలేసిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఎవరివి? ప్రభు యొక్క ఆజ్ఞలని ఎరిగిన తర్వాత అక్కడ ఒక క్రమము లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే, ఒక మర్యాద లేకపోతే, ఒక ఎవరి సిస్టంలారు వాళ్ళు సరైన విధంగా సిద్ధపడకపోతే, వారి వారి గోత్రముల చొప్పున వారు అక్కడ కూడి ఉండుటను బట్టి అక్కడ ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగి వచ్చింది. ఈరోజు ఎంత అక్రమంగా దేవుని సన్నిధి నడుస్తుందో తెలుసా? కొన్నిసార్లు దేవుని సేవకులు అవకాశాలు ఎందుకు ఇస్తారంటే, మేము ఇలాగే బతుకాలం అంతా ఉంటాం కానీ దాని కొరకు కాదు. తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, మార్చుకుంటారు. సంవత్సరాలు, దశాబ్దాల కాలాలు దొర్లుతూ ఉన్న యథారాజా తదా ప్రజలాగా మేము ఇలాగే వస్తాం, ఇలాగే వెళ్తాం, ఇలాగే కూర్చుంటాం, ఇలాగే ప్రవర్తిస్తాం. మాకు నచ్చినప్పుడు వస్తాం, మాకు నచ్చినప్పుడు వెళ్తాం. అలా ఉద్యోగం విషయంలో ఉంటావా? స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తావా? వాటన్నిటిని క్రమముగా చేసి దేవుని సన్నిధి అనేటప్పటికి ఎట్లా వస్తున్నారు చెప్పండి? ప్రభునందు ప్రియులారా, అసలు క్రమము క్రమశిక్షణ లేని చోట ఎవరు దిగిరారు? మరి దేవుడు దిగిరాకపోతే జరిగే కూడుకులని ఏం కూడుకులు? ఒకవేళ నిజంగా దేవుడు దిగి వచ్చి దైవజనంతో మీరు మాట్లాడినా మీ కొరకు మీకు తలలోనికి అది ఎక్కితేలు ఉండరు. ఇలాంటి మాటలు ఎన్నెన్నిసార్లు వినలేదు, హెచ్చరికలు ఎన్నిసార్లు వినలేదు. అన్నెన్నిసార్లు విన్న తర్వాత ఎలాగున్నో అలాగొస్తున్నారంటే అర్థం ఏంటి? త్రోవ పక్కన పడిన గింజల్లాగా ఈ చెవులో కూడా ఆ చెవులోంచి పోయినవి. ఏమండి? రాతి నేలను పడిన విత్తనాల్లాగా, ముండ్ల పొదల్లో పడిన విత్తనాల్లాగా. ఇలాగ లేమా చెప్పండి? త్రోవ ప్రక్కన పడినట్లుగా విత్తనం పడితే వెంటనే పక్షులు చెత్తుకుపోతాయి. ఈ కుడి చెవులోంచి వాయిస్ వస్తే నేల నుంచి విత్తనం బయటకు వచ్చేస్తుంది. రాతి నేల అంటే వాక్యం అర్థం అవుతుంది, ఇంట్రెస్ట్గా ఓకే అంటారు. ఈ దాడితే అయిపోయింది. దానికి చిన్న ఇబ్బంది వస్తే, ఒక్క చిన్న కారణం దొరికితే దేవుడు అక్కర్లేదు, దేవుడి సన్నిధి అవసరం లేదు. మూడో విషయం ఏంటి? ఐహిక విచారాలు. ఏదో లేదు, ఏదో జరగలేదు, ఏదో కలగలేదు, వాళ్ళెవరో బాగున్నారు, మాకు బాగులేదు, అసలు వచ్చింది వేసే దగ్గరికి ఏదో కలిసి వస్తుంది అనుకున్నాను, ఏం కలిసి వస్తుంది అని మరలా ఇదిగో ఏ లోకం నుంచి బయటకు తీయబడ్డావో మరలా లోక భాషల చేత ఎవరైతే పట్టబడతారో వాళ్ళు ఎలాంటి వారంటే ఎక్కడ పడ్డాయి ఆ విత్తనాలు? ముండ్ల పొదలలో. అసలు మంచి నేలల్లో పడితేనంట 30% అనే పాస్ మార్కులు, 60 శాతం, 100%. అంటే ప్రియులారా, 100కి 100, 60 అనేదేమో ఫస్ట్ క్లాసు, 30% అనేదేమో పాస్ మార్కులు. జస్ట్ పాస్ మార్కులు. జస్ట్ పాస్ అవ్వాలన్నా కూడా హృదయం ఏమై ఉండాలంటండి? ఆ పొలం ఎలాగై ఉండాలి?
మంచి నేల నుండి వారెవరనగా వాక్యమును విని గ్రహించి లోబడి 30 60 100 ఫలించినవారు. పాస్ మార్కులు రావాలంటేనే హృదయం అనే నేల ఏం నేల అయి ఉండాలి? మంచి నేల. మంచి నేల అనగా ఇప్పుడు చెప్పండి. మంచి నేల అనగా దాని ముందు నేలతో తడిపి, దానికి ముందే దానిలో ఉన్నటువంటి రాళ్ళు ఇతరత్ర ఏరి పారేసి, కాస్తంత పదును తగలగానే శుభ్రంగా దున్ని, దానికి అవసరమైన నీరు కట్టి సిద్ధపరిచిన తర్వాత వేయాల్సిన నాట్లయితే విత్తనాలు వేయడం, లేదంటే నాట్లు వేయాల్సిందైతే నాట్లు వేయడం. విత్తనాల గురించే చెప్పుకున్నాం కనుక అసలు విత్తనం పడాలంటే దానికి ముందు నేల చదును చేయబడాలి, చక్కని పదును ఉండాలి. విత్తనాలు వేసి దున్నినప్పుడు ఆ విత్తనాలు లోపలికి పోవాలి, పక్షులు ఎత్తుకుపోకుండా. అది లోపల చచ్చిపోకుండా ఉండాలంటే అది మొలకెత్తడానికి అనువైన వాతావరణం ఇతరత్ర అన్నీ కూడా దాన్ని మంచి నేల అంటారు. ఆ మంచి నేల అనగా నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానని సిద్ధపడేవాడు, ఈవెన్ అందరికంటే ముందు అని తహతహలాడుతూ, ముఖ్యంగా దైవజనుల కంటే ముందుకు వచ్చి కూర్చొని వెయిట్ చేసేవాడు. నేను నీకు నియమించినటువంటి స్థలంలోనికి వచ్చి వేచి ఉండు అంటే ముందు మోషే గారు వెళ్ళకుంటే ఎవరు వస్తారు? మరి దేవుని ప్రతినిధిగా దేవుని సంఘానికి ఎవరు వస్తారండి? దేవుని ప్రతినిధిగా దేవుని సంఘానికి ఎవరు వస్తారు? అలా చూస్తారా? చెప్పండి. దైవజనుడు వస్తారు. ఆయన ముందు రావాలి, మీరు ముందు రావాలి. మంచి నేల అనగా ముందు రోజే సిద్ధపడి, ముందే వచ్చి వేచి ఉండి ప్రభునందు ప్రియులారా, మరలా చెప్పాను ఏమని? వారి వారి గోత్రముల చొప్పున నిలిచి ఉండుటంటే ఎవరి స్థానాల్లో ఎవరు చేయాల్సిన పని, ఎవరు తాలూకు సిస్టమేటిక్లు వాళ్ళు. ఒక పిల్లలకి ఒక క్రమం మీరు ఇప్పుడే నేర్పించకపోతే మనకి ఇంట్లోని అదే పని, చర్చిలోని అదే పని, స్కూల్లో మరి ఎందుకు అలా చేయరు? అక్కడికి వెళ్ళి స్కూల్లోకి వెళ్ళి కూర్చోరు. దేవుని సన్నిధి అంటే అంత చులకన. మరి దేవుని సన్నిధికి ఇప్పుడు నేను వస్తాను వేచి ఉండండి అంటే ఎవరు వస్తారు? దేవుడు వచ్చేటప్పటికి ఎట్లుండాలండి? కనుక కొన్నిసార్లు ఆయనకు అనుకూలమైన వాతావరణం లేదు కనుక అసలు ఆయన రానే రారు. అసలు ఎందుకు రారు చెప్పండి? మన మేలు కొరక, నష్టం కొరక? మన మేలు కొరకే రాదు. ఎందుకంటే ఆయనకు అనుకూలమైనటువంటి పరిస్థితి అక్కడ లేకపోతే. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, క్రమాన్ని కోరే దేవుడు, మర్యాద, క్రమము, క్రమశిక్షణ, డిసిప్లిన్, సిస్టమేటిక్గా ప్రతిదీ ఎవరి స్థానాల్లో వారు ఉండాలి అని ఖరాఖండిగా చెప్పారు. అది లేకపోతే దేవుడు ఏమవుతారు? భగ్గుమంటారు అన్నమాట. అలా భగ్గుమని ఏమండి? ఇశ్రాయేలు గురించి మోసే విజ్ఞాపన చేసేటప్పుడు, మీరు రాకపోతే మేము ముందుకు వెళ్ళం ప్రభువా అని మొరపెడితే, మోసే నేను రాకూడదు, మోసే నేను వస్తే మీకే నష్టం, ఎందుకు వీరు వీరినొల్లని ప్రజలు, నాకు అనుకూలమైన వాతావరణం ఉండదు, నాకు ఒకవేళ కోపం వచ్చిందనుకో ఆ పరిస్థితి ఎవరి మీద పడుతుంది? ప్రభునందు ప్రియులారా, ఇంత సీరియస్ దేవుని సన్నిధి అనేది. కనుక మోషేతో చెబుతున్నారు దేవుడు, ఉదయమున సిద్ధపడి నేను నియమించిన స్థలమునకు, నేను రమ్మన్న స్థలానికి సిద్ధపడి ముందే వచ్చి వేచి ఉండుము. ఆ ఉండేటప్పుడు కూడా నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండవు, ఏ విధంగా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా రావాలి, అలా ఏ క్రమం ఉండాలి ఆ క్రమం ఉండాలి. అప్పుడు నేను వస్తాను.
ప్రభునందు ప్రియులారా, ఎందుకంత సీరియస్ అని ఒకవేళ ఆలోచన చేస్తే, కల్పన వద్ద మాట జస్ట్ అలా చదివి ఆగిపోతాను. ఎందుకంతలాగా అనంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను నేర్పుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. హోరేబు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దేవుడు వచ్చే స్థలములో జరిగే అనేక విశేషమైన సంగతులలో ఒకటేంటో తెలుసా? లేత ఆకులు, పచ్చని పొద అగ్నితో మండుతుంది, కానీ పొద కాలిపోలేదు, మంట మాత్రం ఆగకుండా కాలుతున్నది. ఇదేంటి వింత అని చూడ వచ్చాను. కదపనా వద్దని అందుకు అన్నా నేను. అగ్ని ముందు లేత మొక్కలు మాడి మసై కాలి బూడిదవుతాయా, అలాగే నిలిచి ఉంటాయా? ఈరోజు అలాంటి లేత పచ్చని మొక్కల్లాంటి దేవుని బిడ్డలు అగ్నిహోత్రుడైన దేవునితో కలిసి సహవాసం ఉండే స్థలం దేవుని సన్నిధి. అక్కడ అగ్ని ఉండాలి, పొద ఉండాలి, కాలడం ఆగకూడదు, పొద కూడా ఏం కాకూడదు, కాలిపోకూడదు. అంత సీరియస్ కనుక అది కాలిపోకుండా ఉండాలి, దేవుని సన్నిధి అనుభవించాలంటే రేపు నీవు సిద్ధపడిరా అన్నాడు అన్నమాట. దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినా ఎందుకు సిద్ధపడి రావాలంటే, లేత మొక్కలు అగ్నితో భౌతిక ప్రపంచంలో సహవాసం చేయగలవా? పచ్చని లేత మొక్కలు కాలుతున్న అగ్నితో సహవాసం, వాటికి అవే ఉండి అగ్ని కాలుతూ రెండు కలిసి నవ్వుకుంటూ ఏకీభవించగలవా? దాని పోలికే యేసయ్య మనం కలిసి ఉండే సహవాసం, దేవుని సన్నిధి. ఆయన సన్నిధి అనుభవించాలి, కాలిపోకుండా లేత మొక్కలు నిలవాలి. అలాగే నిలవాలంటే వచ్చే ముందు ఆయన ఏం చూస్తున్నారు? సిద్ధపడి రండి, అవకాశాలు ఇచ్చి. కొన్నిసార్లు రారు, వస్తే మనకు నష్టం. ప్రభునందు పిల్లలు ఇంత సీరియస్ అండి దేవుని సన్నిధి అంటే. సిద్ధపాటు కొడుకంటే అలా సిద్ధపడి దేవుని కొరకు సిద్ధపడి రావాలండి. ఇష్టారాజ్యంగా నచ్చినట్లు ఆటలాటగా వస్తే మానేస్తే మానేస్తే, ఇలాంటి వారందరి కొరకు మా ప్రాణమును పెట్టి ఇంత త్యాగం చేశానని అడుగడుగున బాధపడేది ఎవరు చెప్పండి? ఇది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతాన్ని ఎంత విసిగించి, ఆయనకి ఎంత గాయాలు కలిగిస్తూ ఏం పట్టనట్లుగా ఎంత నిశ్చంతగా ఉండగలుగుతున్నాము ఒకసారి గ్రహించి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందుతూ సిద్ధపడి వద్దాం రండి. దేవుని పాదాలు పట్టుకున్నాం.